ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కు ముందు టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, స్టార్ పేసర్ మహమ్మద్ షమీలు గాయాల కారణంగా ఈ సిరీస్ కు అందుబాటులో ఉండని సంగతి తెలిసింది. తాజాగా ఇప్పుడు మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ప్రాక్టీస్ లో గాయపడ్డాడు. అతడికి అయిన గాయం తీవ్రత తెలియాల్సి ఉంది. 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రేపు మొదటి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు జట్లు హైదరాబాద్ చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టేశాయి. అయితే నిన్న మంగళవారం నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా శ్రేయస్ అయ్యర్ కుడి మోచేతికి బంతి బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిలాడిపోయాడు. అనంతరం ప్రాక్టీస్ కొనసాగించాలని చూసినప్పటికీ నొప్పి ఇబ్బంది పెట్టడంతో అతడు పక్కకు వెళ్లి కూర్చున్నాడు. అయితే శ్రేయస్ అయ్యర్ కు అయిన గాయం తీవ్రమైందా కాదా అన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఒకవేళ తీవ్రమైన గాయమై తొలి టెస్టుకు శ్రేయస్ అయ్యర్ దూరమైతే మాత్రం టీమిండియాకు అతిపెద్ద ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మొదటి 2 టెస్టులకు దూరం అయ్యాడు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కూడా దూరం అయితే అది భారత బ్యాటింగ్ విభాగంపై గట్టి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.